అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ముచ్చట చెప్పే పటేలు బిచ్చం పెట్టడని ఎన్నడు సందో మొత్తుకుంటున్నాం. మన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి తరీక కూడా గట్లనే ఉన్నది, సేమ్ టు సేమ్. అన్నం పెట్టే రైతులనే బిచ్చగాల లెక్క ఊకే అడుక్కునేందుకు సిగ్గులేదా అని మాట్లాడుతాడు. కోదాడ మండలం కాపుగాళ్ళు కాడ వ్యవసాయ మంత్రి సారే ఎసొంటి మాటలు మాట్లాడుతుండో ఇనుండ్రిగా. రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రుణమాఫీ రాలేదని అడుక్కునే బతుకు మనకు అవసరం లేదు. ఇంటిరా ఏందివా మీరు అపరప? యాడికి పోయినా నాకు రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రుణమాఫీ కాలేదని ఎందుకు అడుక్కుంటారు? ఏదో మాట ఇచ్చినాం కదా అని సర్కార్ తన పైసలు లేకుండా అప్పు చేసి మరి మీ రైతులకు రుణమాఫీ చేసినాం. అయినా కూడా ఇంకా గొంతమ్మ కోరికలు కోరినట్టు ఊకే అది రాలే ఇది రాలే అని మమ్మల్ని గీమాలుతుండ్రు. మీరు సంపాదించుకోలేరా? సర్కార్ తాను అడక తినకుండా ఉండలేరా? పైసలు వచ్చే పంట వేసుకుని ఆలోచన చేసుకోవాలి కానీ ఊకే ఇది రాలే అది రాలే అని మా ఎంట పడితే ఎట్లా అని చిందులు దక్కిండు సారు. అయితే గత కొన్ని కాలంగా ఇబ్బందులు పడ్డారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా ధైర్యంతో సాహసంతో మొదటి పంట కాలంలో భారతదేశంలో 21,000 కోట్లు రైతులు జమ చేసినటువంటి ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇవ్వనటువంటి 7,625 కోట్లు రైతు బంధుని రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం. 3,000 కోట్లు మొత్తానికైతే కడుపులో ఉన్నదంతా క్లారిటీగా కక్కిండు సారు. చూస్తుండ్రా పబ్లిక్, ఈ కాంగ్రెస్ సర్కారుకు రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉన్నదో. అందుకే ఓట్లకు ముందు శిల్కకు చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సారు. మోసపోతే గోసపడతారు అన్నట్టే అవుతుంది. ఇప్పుడు ఎవ్వలేం అడగక ముందే సిగ్గు లేకుండా హామీలు ఇచ్చిన అడ్డగోలుతనం ఎవరిది సారు? ఇప్పుడున్న సర్కారు కంటే రూపాయి ఎక్కువనే ఇస్తాం, రుణమాఫీ బరాబర్ చేస్తామని మాటలు చెప్తే ఇదే రైతులు నమ్మి ఓటేస్తేనే కదా మీరు ఇవాళ మంత్రులైంది. మరి ఏడాదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోక మత్పరిస్తుంది మీరైతే. ఏమాయే హామీ అని అడిగినందుకు రైతులు అడుక్కునేటోళ్ళ లెక్క కానొస్తుండ్రా మీకు ఇవాళ? కొద్దిగన్న లేకపాయని తిడుతున్నారు. తుమ్మల సారు మాటలని కోపం తెచ్చుకుంటున్న రైతులు.